అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వ్యాప్తంగా జరుగుతున్నటువంటి దాడులను ఖండిస్తూ ప్రజాస్వామ్య ప్రక్రియలో గెలుపులు ఓటములు సహజం. అధికారం ఉండటము లేకపోవడం అటువంటి జరుగుతూ ఉంటాయి. అధికారం వచ్చిన వాళ్ళు భవిష్యత్ ప్రణాళిక రూపొందించుకొని అభివృద్ధిని ఏ రకంగా చేయాలన్నటువంటి ఆలోచనలతో ఉండాలి. అలా కాకుండా చాలా ప్రాంతాలలో జరుగుతున్నటువంటి ఘర్షణలు చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. అదే రకంగా పోలీసులు కూడా మాకెందుకులే ఇది అన్నట్టు వ్యవహరించడం కూడా సరైనటువంటి పద్ధతి కాదు. చాలా మంది పైన జరిగినటువంటి సంఘటనల పైన కూడా కేసులను నమోదు చేసి వేధిస్తుండడం బాధాకరం. ముఖ్యంగా నిన్న ప్రధానమంత్రి మోడీ గారు ప్రమాణ స్వీకారం చేశారు 72 మంది మినిస్టర్లతో. ఈ రాష్ట్రానికి సువర్ణ అవకాశం బీజేపీకి మెజారిటీ రాకపోవడం, 240 సీట్లు మాత్రమే వాళ్ళకి రావటం, 32 సీట్లు భాగస్వాముల పైన ఆధారపడి ఉండడం ఒక వరం. దీన్ని అందిపుచ్చుకోవాల్సిన బాధ్యత ప్రతి తెలుగు వారి పైన ఉంది. అన్కండిషనల్ సపోర్ట్లను క్యాబినెట్ లో పదవుల కోసమో వాళ్ళకి ఈళ్ళైపోవడం సమంజసం కాదు. ఈరోజు పోలవరానికి సంబంధించి 12,000 కోట్ల రూపాయల రాష్ట్రానికి రావాల్సినటువంటిది గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జనవరి ఫిబ్రవరిలో అత్యద్భుతంగా దాని వల్ల ఎక్కువ పట్టుబట్టడంతో ఒక కొలిక్కి వచ్చింది. కేవలం ఒక్క సిగ్నేచర్ తో 12,000 కోట్లు రాష్ట్రానికి వస్తుంది. పోలవరం పైన ఎటువైనా నిధులు విడుదలవుతాయి. రాజధాని నిర్మాణం ప్రాధాన్యతను పెట్టుకున్నా బాధ లేదు, పెట్టుకోవాలి, చేయండి, కేంద్ర ప్రభుత్వం నుంచి అదనంగా నిధులు తెచ్చుకొని. కానీ ప్రత్యేక హోదా అన్నది చాలా అవసరం పడుతుంది కాబట్టి మీ యొక్క భాగస్వాములతో, ముఖ్యంగా తెలుగుదేశం సపోర్టుతో బీజేపీ ప్రభుత్వం ఫామ్ చేసింది కాబట్టి దానిపైన కొంచెం గట్టిగా మాకు అది ఇస్తేనే మేము మద్దతు ఇస్తాము అన్నటువంటి రీతిలో వాళ్ళని కానీ మనం ఇప్పుడు చెప్పగలిగితే ప్రత్యేక హోదా ఇచ్చేటువంటి అవకాశం ఉంది. గౌరవ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు అత్యధిక మ్యాండేట్ పొందారు. దేశంలో సెంట్రల్లో మోడీ పక్కనే పెద్ద భాగస్వామ్య పక్షంగా తనని గుర్తించి కూర్చిపెట్టుకొని మాట్లాడడం సంతోషకరమే తెలుగువాడి. కానీ ఒక మంచి అవకాశం ఏదైతే ప్రత్యేక హోదా ఉందో ఆ ప్రత్యేక హోదా అన్నటువంటిది వస్తే ఉద్యోగాలు అన్నటువంటివి చాలా మెరుగుపడతాయి, పరిశ్రమలు ఎన్నో రకాలు వచ్చేటట్టు ఉంటుంది, యువతకు మంచి జరుగుతుంది. కాబట్టి ఆ ప్రత్యేక హోదా అన్నటువంటిది ఎటువంటి ఆందోళనకు గురి కాకుండా, వాళ్ళు ఎటువంటి బెదిరింపులకు కూడా లోను కాకుండా, అవసరమైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి రాజ్యసభ మంది సభ్యులు 11 మంది అయితేనేమి, మాకున్నటువంటి 4 పార్లమెంట్ సభ్యులు కూడా మేము గట్టిగా నిలబడతాం, అండగా నిలబడతాం ప్రత్యేక హోదా ఇస్తే గన. అందరూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.